ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆదికాండం 6:6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. యెహోవా సంతాపము నందుట. ఈ వచనం దేవుడు తప్పు చేశాడని సూచించదు, కానీ మానవుల పాపమును బట్టి దేవుని బాధ్యతను వ్యక్తపరుస్తుంది. దేవుని ప్రతిస్పందన, దేవుని సంతాపం మరియు దుఃఖం యొక్క వ్యక్తీకరణ ముగింపును మానవాళి పాపమును బట్టి దేవుని భావోద్వేగ ప్రతిస్పందన యొక్క లోతును అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. జలప్రళయమునకు ముందటి దినములలో పశ్చాత్తాపడని ప్రజలపై దేవుని తీర్పు. జలప్రళయమునకు ముందు దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. మత్తయి 24:38-39. దేవుడు మిమ్మను దీవించి కాపాడునుగాక. ఆమేన్.